అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, జాతకం పరంగా కొంతమందికి వాళ్ళ పుట్టిన తేదీ కావచ్చు, సమయం కావచ్చు, ఇవేమీ తెలియదు. మరి ఇటువంటి వారు ఏదన్నా కొత్తగా ఏదన్నా వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా, లేకపోతే ఏదన్నా వస్తువు, కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా కొనుక్కోవాలన్నా వీరికి ఒక శుభ ముహూర్తం అంటారు, లేదా విజయ ముహూర్తం అనుకోవచ్చు. ఇలాంటి ముహూర్తం ఏదన్నా ఉందా? ఒకవేళ ఉంటే కనుక ఆ ముహూర్తానికి ఎందుకు అంత ప్రత్యేకత? తప్పకుండా. అంటే మనకి పుట్టిన తేదీ సమయం తెలియని వాళ్ళకి ఏది ముహూర్తం లేకుండా ఉండదు. ప్రతి ఒక్కరికి ముహూర్తాలు అనేవి ఉంటాయి. అయితే ఏంటంటే ఇక్కడ నామరాశి, వాళ్ళ పేరుతో ఉండే రాశి ప్రకారం ఆ రాశి ప్రభావం, ఆ మాసంలో ఆ రాశి యొక్క యోగాలు, ఆ ప్రశ్న జ్యోతిష్యం అంటది. ఒక ప్రశ్న వేస్తే దాని మనకు ఒక అర్థం తీసుకొని ఇన్ని గడియలు ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక వీళ్ళకి ఈ ముహూర్తాల్లో పెట్టుకుంటే మంచిది అని చెప్తూ ఉంటాం. ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. అయితే ఈ విధంగా మనం ఎవరికైనా సరే పుట్టిన తేదీ లేకపోతే వాళ్ళు అడిగిన కొంతమంది ఆ టైంకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నాకు ఇలా వ్యాపారం మొదలు పెడదాం అనుకున్నాండి, ఒక ముహూర్తం చెప్పండి, మీకు పుట్టిన తేదీ ఉందా అమ్మా అంటే లేదండి నాకు అని అంటారు. ఏం పేరు మీ పేరు అంటే ఆ పేరుకి ఒక ప్రశ్న ఆ టైంకి ఆ టైం రాసి ఆ టైము ప్లస్ పేరు కలిపి క్యాల్కులేట్ చేసి దానికి ఒక ముహూర్త గడియ లిఖించి మేము ఒక గడియ వాళ్ళకి ఇస్తాం. ఇది ముహూర్తం. ఇలా ఒకటి చేస్తాం. ఇది జాతకపరంగా వాళ్ళు చూడాల్సిన ముహూర్తాలు కావాలనుకుంటే ఈ విధంగా చూడొచ్చు. అంటే డేట్ బర్త్ తెలియనంత మాత్రాన మనం ముహూర్తాలు లేకుండా ఉంటాయి, ఖచ్చితంగా చేసుకోవచ్చు. అయితే మామూలుగా ఏంటంటే మేమైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులకి, పెద్ద పెద్ద పెట్టుబడి పెట్టే వ్యాపారులకి ఇలా ప్రశ్న లగ్నం జ్యోతిష్యం అవన్నీ పక్కన వేసినప్పటికీ కూడా ఏం చేస్తామంటే మంచి మంచి శుభ సమయాలు, శుభ మాసాలు, శుభ ముహూర్తాలు అనేవి ప్రతి మాసం వస్తుంటుంది. ఒక్కొక్క మాసం ఒక్కొక్క విశేషంగా ఒక్కొక్క ముహూర్తం వస్తుంటుంది. అలాగే అన్నిటికంటే బలమైన ముహూర్తము, అన్నిటికంటే అనుకూలమైన ముహూర్తము, అన్ని విషయాల్లో అంటే ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాల వాళ్ళకి అనుకూలంగా ఉండే ఒక ముహూర్తం ఏంటంటే విజయదశమి. దశమి అంటేనే దశ తిరుగుతుంది అని అర్థం. అంటే మన జీవితాన్ని ఒక దశ తిప్పుతుంది, మనం మళ్ళీ మనం ఉండేదానికంటే ఒక ఉన్నతమైన స్థితికి వెళతామని అర్థం దశమి అనేది. సో విజయదశమి అంటే విజయం వరిస్తుంది అని అర్థం. సో విజయదశమి రోజు చేస్తే ఆ రోజు ఆ ముహూర్తానికి తిరుగుండదని ఒక పెద్దవాళ్ళు మనకు పెట్టిన సాంప్రదాయం. ఖచ్చితంగా విజయదశమి రోజు ఏ పని చేసినా అది దినదిన అభివృద్ధి అవుతుంది తప్ప మళ్ళీ కింద దిగడం అనేది ఉండదు. ఈ విధంగా విజయదశమి రోజు ముహూర్తం చేస్తుంటాం. సో విజయదశమి రోజు ఏమేమి వ్యాపారాలు చేసుకోవచ్చు, అన్ని రంగాల వాళ్ళు మొదలుపెట్టి ప్రారంభం చేసుకోవచ్చు. విజయదశమి రోజు నవరాత్రులు, శరన్నవరాత్రులు పూర్తి చేసి దుష్ట సంహారణ అంతా అమ్మవారు వధించేసి ఆనందమయంతో తన్మయంతో సంతోషంగా నా పిల్లల్ని నేను కాపాడుకున్నాను, ఆ దుష్టులు ఎవరు ఇంక నా పిల్లల జోలికి రారు అనే ఆవిడ ఆనంద రూపంతో ఉంటుంది, ఆనందంతో ఉంటుంది ఆవిడ. అందుకని ఆ సమయంలో మన ఇంట్లో ఎవరైనా మన తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నప్పుడు మనం వెళ్ళి ఏదైనా అడిగితే వెంటనే ఇస్తారు కదా, తీసుకుపో అని చెప్పేసి ఆనందంలో ఏ పని చేస్తున్నా అది లెక్కలోకి రాదు కదా, ఇచ్చేస్తుంటారు. అలా అమ్మవారి దగ్గర మనం ప్రార్థన చేసి, అమ్మ నేను ఈ వ్యాపారం చేస్తున్నా, ఈ విధంగా నేను ప్రారంభం చేస్తున్నా, నాకు అనుగ్రహం కలిగించమ్మా అంటే ఖచ్చితంగా వరం ఇచ్చి తిరుగుతున్నాడు. అందుకే విజయదశమి రోజు ఏ పనైనా చేసేయండి, తిరగకూడదని చెప్తుంటాం. అది దివ్యమైన ముహూర్తం. సో దీంట్లో కూడా ఏంటంటే దశమి అనేది ఉండాలి. అయితే ఈసారి మనకి ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రులు దశమి అనేది ఏంటంటే మనకి ఉత్తరాషాఢ సంబంధించిన నక్షత్రం మీద వస్తుంది కనుక పౌర్ణమికి అంటే ఒక్కొక్క మాసం ఒక్కొక్క నక్షత్రం మీద వస్తుంది అనమాట. సో ఆశ్వీజ మాసం అనేది ఉత్తరాషాఢ, మనకి మామూలుగా శ్రవణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రం ఈ మాసంలో ఎక్కువగా వస్తాయి. శ్రావణ నక్షత్రం మీద ఉన్నప్పుడు దశమి శ్రవణ నక్షత్రం శనివారం కలిసి వచ్చింది ఈ మాసంలో. మనకి శ్రవణ నక్షత్రము శనివారము ప్లస్ మనకి సాయంకాల సమయంలో అంటే చంద్రుడు పూర్ణ కళతో చక్కగా ఉండేటప్పుడు. ఎందుకంటే దగ్గరగా మళ్ళీ నెక్స్ట్ వచ్చేది పౌర్ణమి. అష్టమి చంద్రుడు అంతా పూర్ణ కళలతో ఉంటాడు. తర్వాత వచ్చేది పౌర్ణమి రజస్సులో నిండు చంద్రుడుగా కనిపిస్తుంటాడు మనకి. ఇలా చంద్ర కళలు, చంద్ర అనుగ్రహం ఉండే సమయంలో పనిచేసి ఇంకా దివ్యంగా ఉంటుంది. మామూలుగా విజయదశమి రోజు ప్రారంభం చేసి అది దివ్యంగానే ఉంటుంది. సాయంకాలం ఎప్పుడైతే ఈ లాభ గడియలు మనకి శుభముహూర్తాలు అని అనుకుంటాం కదా, అలాగా అనుకున్నప్పుడు నక్షత్రము నాదుడు శని మకర రాశిలో ఉంటుంది. శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడు. సో చంద్రుడు ఒక అనుగ్రహం ఉంటే మనకేంటంటే మనసు స్థిరంగా మన చేతుల్లో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మనసు అనుకూలంగా ఉంటే మనం ఏ పని చేయగలం, మనసు ప్రతికూలంగా ఉందని ఏ పని చేయలేం. ఆ మనసు అనుకూలంగా ఉండే సమయం ఏదంటే దశమి రోజు. అశాంతి అనేది కలగకుండా మనశ్శాంతిగా మనం పని చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. ఇది
శ్రావణ నక్షత్రంలో ప్రారంభం చేస్తే. అంటే నేనేం చెప్తానంటే ప్రతి దసరాకి ఒక ముహూర్తం నిర్ణయించుకోండి. విజయదశమి రోజు చేసేయచ్చు, లేదా ఒక ముహూర్తం కావాలనుకుంటే ఖచ్చితంగా ఒక ముహూర్తం నిర్ణయించుకోండి. ఈ విజయదశమి రోజు చాలా మందికి ఏంటంటే వ్యాపారస్తులకి డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా తెలియని వాళ్ళు మీరు ప్రారంభం చేస్తే ఒక సంవత్సరం ఆగండి, ప్రారంభం చేయండి. అదే దసరా దగ్గరలో ఉన్నారనుకోండి చక్కగా ఆగండి, ఆ దసరా నెలలో విజయదశమి రోజు ప్రారంభం చేయండి చెప్తుంటాం. సో విజయదశమి రోజు కూడా కొంతమందికి మార్నింగ్ టైము, మధ్యాహ్నం టైము, ఈవినింగ్ టైము, ఈ 3 ముహూర్తాలు ఉంటాయి. ఈ 3 ముహూర్తాల్లో చేసుకుంటే ఇంకా అనుకూలంగా ఉంటుంది. సరే వ్యాపారాలు బట్టి అంటే కొంతమంది ఆయుధపు అంటే సంబంధించి అంటే ఏమంటారంటే దాన్ని ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి, ఇలాంటి వ్యాపారస్తులు అందరూ కూడా మధ్యాహ్నం సమయంలో అనుకూలంగా ఉంటుంది. అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన రంగాలు అంటే సినిమా రంగంలో, మీడియా రంగంలో, కెమెరాలతో వర్క్ చేసే వాళ్ళు, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్సే కదా మొత్తం టోటల్గా. ఎలక్ట్రానిక్ వర్క్ అంటే ఏంటి అంటే అవన్నీ కూడా మధ్యాహ్నం పూట ప్రారంభం చేయండి, అది దివ్యంగా ఉంటుంది. అంతే. అలంకరణకు సంబంధించిన వస్తువులతో అంటే మనకి అందమైన ఫ్యాన్సీ షాప్స్ కావచ్చు, బ్యూటీ పార్లర్స్ కావచ్చు, తర్వాత మన బట్టల షాపులు కావచ్చు, గోల్డ్ షాప్స్ కావచ్చు, సిల్వర్ షాప్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పగలు చేయాలి. దశమి పగలు ప్రారంభం చేసి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఆయిల్ బిజినెస్ సంబంధించిన వాళ్ళు, పెట్రోల్ సంబంధించిన వాళ్ళు, ఇవన్నీ కూడా నైట్ చేస్తే అనుకూలంగా ఉంటుంది. సో దసరా రోజే చేయాలి, కానీ కొంతమంది నేను డివైడ్ చేస్తాను. ఇలా పొద్దున్న కొంతమంది చేసుకొని అనుకూలంగా ఉంటుంది, మధ్యాహ్నం చేసి ఈ వ్యాపార వస్తువులకి ఇంకా కొంచెం అనుకూలంగా ఉంటుంది, సాయంత్రం చేసి ఇంకొంచెం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వాహనాలు కొనుక్కునేవాళ్ళు, వాహనాలు తీసుకుందాం అనుకునే వాళ్ళు, అంటే కార్ కొనుక్కోవచ్చు, బైక్ కొనవచ్చు, సైకిల్ కొనవచ్చు, ఏమైనా కొనుక్కోవచ్చు. ఈ కొనుక్కునే వాళ్ళందరూ మధ్యాహ్నం కూడా చేసుకొని చెప్తారు. మధ్యాహ్నం తీసుకొని బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ విధంగా దసరా రోజున అంటే ఆ రోజు ఏ పని చేస్తున్నా అన్ని అనుకూలమే. కాకపోతే ఏంటంటే దానికి ఒక ముహూర్తం కావాలి అనుకుంటే నేను కొన్ని విషయాల్లో ఒక్కొక్క మాసంలో నక్షత్రాలు, ఆ లగ్నాలు అవి కొంచెం చూస్తుంటాం. అయితే ఈ విజయదశమి రోజున చేయాలనుకుంటే ఎవరైనా సరే సాయంకాలం ప్రదోషకాలంలో 5 నుంచి 7 లోపు చాలా మంచి విశేషమైన లాభ గడియలు, శుభ గడియాలు, విజయ ముహూర్తమే ఖచ్చితంగా. ఎందుకంటే శ్రావణ నక్షత్రంతో కూడి ఉంది, నిండు చంద్రమామ చక్కగా కళలు చంద్రకళలు కనిపిస్తుంటాయి. తర్వాత శనివారం వచ్చింది, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది మనకి. శని భగవాన్ ఒక అనుగ్రహం కూడా, అంటే ఆలస్యం ఆటంకాలు జరగకుండా ఉంటాయి వీళ్ళ అనుగ్రహం ఉంటే మనకి. ఇవి కానీ జరిగే అవకాశం ఉంది. సాయంకాలం 5 నుంచి 7 లోపు ఏ పనైనా ప్రారంభం చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది, ఖచ్చితంగా బాగుంటుంది. సో ఈసారి ఈ మాసంలో అంటే విజయదశమి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ విజయదశమి ఏ మాసం ఏ ఇయర్, ప్రతి ఇయర్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముహూర్తం ఉంటుంది కదా. ఈ రోజు మాత్రం విజయదశమి రోజు ఈ పని చేయండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన ముహూర్తం ఏదో చాలా బాగా వివరించారు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి ఈ ముహూర్తం చూసుకుంటున్నాం మనం, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఈ ముహూర్తం కలమని చెప్తున్నారు. ఇప్పుడు మన జాతకంలో యోగం లేదు ప్రస్తుతం. ఇప్పుడు ఈ మాసంలో వ్యాపారం మొదలు పెట్టకండి, మీకు కొంచెం అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా మారుతుందని చెప్తుంటాము. కానీ వాళ్ళకున్న విజయదశమి రోజు ప్రారంభం చేస్తే అనుకూలంగానే ఉంటుంది, అది ప్రతికూలంగా మారదు. జాతకాన్ని కూడా తిరగ రాసేది విజయదశమి. అంటే దశమి అని విజయదశమి అంటే మన విజయాన్ని వరిస్తుంది అర్థం. అంటే దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ ఉన్నా లేకపోయినా, జాతకం ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు. ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, లేని వాళ్ళు చేసుకోవచ్చు ఈ విజయదశమి రోజుని. ఈ విజయదశమి ముహూర్తం అనేది బలమైన ముహూర్తం, ఎందుకంటే అర్జునుడు విజయాలు సాధించిన రోజు అనమాట ఇది. పాండవులు విజయం సాధించుకొని సమీవృక్ష పూజ చేస్తాం, సమీ పూజ చేస్తాం కదా. సమీ పూజ ఎందుకు చేసుకుంటాం, దానివల్లే చేస్తాం. ఇది ఆ సమీ వృక్షంలో పూజ చేసి అది తీసుకొస్తే మనం కూడా ఈ సంవత్సరం అంతా అన్ని విజయాలు సాధిస్తామని అర్థం. దాని గురించి మళ్ళీ వివరంగా ఇంకోసారి చెప్తాను, కానీ మీకు మామూలుగా చెప్తున్నా. సమీ వృక్షం దగ్గర పూజ చేసేది కూడా ఎందుకంటే ఇక ఈ సంవత్సరం నుంచి మధ్య సంవత్సరం వరకు మనకి ఏవి తిరుగు లేకుండా అన్ని పనులు విజయవంతంగా అవుతాయని అర్థం అనమాట. అందుకే తీసుకొస్తాం, అందుకే చేస్తాం పూజ. కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన ముహూర్తం ఏదో చాలా బాగా వివరించారు మేడం. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. నమస్కారం మేడం. సో ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు అమ్మా.